పోతన భాగవతంలో ఒక ప్రసిద్ధమైన పద్యం ఉంది. ఆయన రససిద్ధి పొందిన కవి అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చెప్పి, ఎందుకంటే ఇది చెప్పకపోతే సంపూర్ణం కాదు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా, పోయదమెక్కడికైనను మా అన్నల సురభులాన మంజులవాణి. ఇది కదా. ఓయమ్మ యశోద దగ్గరకు వచ్చి గోపికలందరూ, నీ కుమారుడు మా ఇళ్లల్లో పాలు పెరుగు మన నీడమ్మా ఉంచడం లేదు, తీసుకువెళ్ళిపోతున్నాడు. పోయదం ఎక్కడికైనాను, మేము ఉండలేము ఇక్కడ, ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఒట్టు వేసి చెప్తున్నాం, మా అన్నల మీద ఒట్టు వేసి చెప్తున్నాం, మా ఆవుల మీద ఒట్టు వేసి చెప్తున్నాం. ఆడవాళ్ళకి పుట్టిల్లంటే మమకారం ఎక్కువ కదండి. అన్నల మీద ఒట్టు, ఆవుల మీద ఒట్టు, ఓ మంజులవాణి అని గోపికలు చెబుతున్నట్టుగా ఉంటుంది. కానీ ఇందులో ఇంకొక అర్థం చెప్తాను నేను, వినండి. గోపికలు గనక శ్రీకృష్ణుడి అల్లరిని తట్టుకోలేక వెళ్ళిపోతాము అంటే వాళ్ళేం భక్తులండి? వెళ్ళిపోతారా? కాదు. ఈ పద్యంలో వాళ్ళు వెళ్ళిపోతామని చెప్పటం లేదు, ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. ఎలాగో చూడండి. ఓయమ్మ నీకు మారుడు, మారుడు అంటే మన్మధుడు, నీకు మన్మధుళ్లాంటి కొడుకున్నాడు. అలాంటి మన్మధుళ్లాంటి కొడుకుని చూస్తూ మేము ఉండిపోతాం తప్ప ఎక్కడికి వెళ్తాం? ఓయమ్మ నీకు మారుడు. అక్కడేమన్నాడు? మా ఇండ్లల పాలు పెరుగు మన నీడమ్మ. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? నీకు మన్మథాకారుడైన కుమారుడు ఉన్నాడే, అతడు ఎవరనుకున్నావు? మా ఇండ్లను పాలు, కామ పెట్టండి అక్కడ, పంక్చుయేషన్స్. మా ఇంటిలో ఒక భాగం, పాలు అంటే అక్కడ మిల్క్ కాదు. మా ఇండ్లను పాలు పెరుగున్, మా ఇంట్లోనే పెరిగాడమ్మా. అంతేనా? మన నీడమ్మా, మనకు నీడ లాంటి వాడు, నీకు మాకు. మన నీడు కాదక్కడ, మన నీడమ్మ. పోయదం ఎక్కడికి, ఇంకెక్కడికి పోతాం? నీకు నమ్మకం లేదా? అయినను నువ్వు నమ్మనంటే చెప్పు, ఒట్టేస్తున్నాం, ఎక్కడికి పోం. మా అన్నల సురభులాన మంజులవాణి, మా అన్నల మీద ఒట్టు, మా ఆవుల మీద ఒట్టు. ఇది పోతనంటే. పోతన పద్యం